ఆ చలో చలో గుత్తి నుంచి గుంతకల్ పోయే బస్సు వచ్చింది, అందరు ఎక్కాలే. నడువురమ్మ నడువురి, బస్సు ఎక్కువసేపు అవరు. నడవాలమ్మా, లోపల నడవాలే అని కండక్టర్ ఒర్రుతూనే ఉన్నాడు. ఆంతెల్మేలో ఒల్లి ఉట్టే. ఎంత ధైర్యమే నీకు సంప్తి, నేను ఫస్ట్ సీట్లో కూసున్నా, పిచ్చిదాన్నా నేనేమన్నా? ఏ ఎవతివే నువ్వు? నేను కిందికెళ్ళి ఖర్చు వేసిన దాన్ని, మెంటల్ దాన్నా? చల్ నడువిడికెళ్ళంటే నడువు అనుకుంటా చాలా అయింది కొట్లాట. పాపం షిగలు షిగలు పట్టుకొని కయ్యం పెట్టుకుర్రు. ఉన్న ఆయన తేంటికెళ్ళి కూడా ఊసిపోగల అని కండక్టర్ ఆపుదామని పోతే, నడవయ్యా నడువిడికెళ్ళి అని ఆయనను కూడా నువ్వు అవతల వారేసిరు ఆడోళ్ళు. ఈ సీట్లలో లిసాలగుండా పాలోళ్ళ నడుమ జాగ భూముల పంచాయతీల కంటే ఎక్కువ మోపవుతున్నాయి. అరే జరసేపు ఓపిక పట్టి పోతందుకు ఏమవుతుందో ఏం పాడో. ఈ సర్కార్లు కూడా గంతకే ఉన్నాయి, ఫ్రీ అని పెట్టుడు, సాలి సాలనట్టు బస్సులు నడుపుడు. ఈ ఉచిత బస్సు పథకం పాడైపోను, దేనికి అక్కర్లేదు, కయ్యాలకు తప్ప అందిడుతురు జనాలు. ఈ పథకం ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ ముచ్చటనైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రాల అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో అయింది. తెలంగాణలో, కర్ణాటకలో లొల్లి చూసి కూడా ఈ పథకం పెట్టిన కూటమి సర్కార్కు మొక్కాలి అని కామెంట్లు పెడుతురు జనాలు ఇది చూసి.